హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. ఈ వీడియో అయితే బాయ్స్కైనా గర్ల్స్కైనా సూటేబుల్ అవుతుంది. ఖచ్చితంగా చేసుకోండి. వీడియో నచ్చితే ఫస్ట్ అయితే మన వీడియో అయితే లైక్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. నీ గాలిలో పెళ్లి దాకా పరిచయం ఇలా డెమో అయితే చూశారు కదా. డెమో ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి. మధ్యలో అయితే మ్యూట్లో పెట్టాను కదా. మ్యూట్లో పెట్టాను ఏం చేస్తానంటే మన డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి చూడండి. డెమో క్లియర్గా పెట్టాను. అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే ఫాలో చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తానంటే కింద ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇక ఫస్ట్ అయితే 2 ఫాంట్స్ లింక్ ఇస్తాను. ఆ ఫాంట్ లింక్స్ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ లింక్ ఇంపోర్ట్ ఫస్ట్ ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది ఎడిటింగ్ అనేది. అంటే ఫాంట్ ఎడిటింగ్ అంటే యాడ్ చేయడం ప్రాబ్లం రాదు. ఈ ఒక్క ఫోటో చేశాను నేను. మీకు మల్టీ ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలంటే చెప్తాను. ఇది ఒకటే ఫోటో ఉంది కదా, మల్టీ ఫొటోస్ మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. తర్వాత చేశాను. ఫస్ట్ నేను ఒక సింగిల్ ఫోటోలు చేశాను ఫస్ట్ అయితే. తర్వాత నేను మీకు ఇలా ఇవ్వాలని నేను అనుకొని చేశాను. చూడండి, ఇది ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఫోటో ఉండని ఇలానే మీరు ఎగ్జాంపుల్ ఈ ఫోటో రీప్లేస్ చేసుకోండి. మీరైతే ఈ ఫోటోని ఎగ్జాంపుల్ రీప్లేస్ చేసుకున్నాను అనుకో. ఫస్ట్ మీ యొక్క ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్కి వచ్చేయండి. ఎలా ఫోటో రూమ్లోకి వెళ్ళండి. ఫోటో రూమ్లోకి వెళ్ళి మీ యొక్క ఒక 3-4 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. నేను చేసుకుంటాను. ఒక 5 ఫొటోస్ చేసుకోండి మినిమం. నేను చేసుకుంటాను చూడండి. ఒక 5 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ నేను చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను 2 చేసుకున్నాను. ఒక 4-5 చేసుకుంటాను ఇప్పుడు. ఇక ట్రాన్స్ఫర్మేట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయిపోతుంది, సేవింగ్ అవుతుంది ఇక్కడ. రైట్. ఇలానే మీరు ఒక 4-5 ఫొటోస్ ఎక్కువని తీసుకోండి. అంటే ప్రాబ్లం రావద్దు కదా మళ్ళీ తర్వాత. అందుకని ఎక్కువ తీసుకున్నా కూడా ఏం కాదు. నేను తీసుకుంటున్నాను ఇలా. చూడండి, ఇలానే మొత్తం చేసుకోండి. ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇలానే మీకు నచ్చిన ఒక 4 ఇంకా ఒక 2 చేసుకుంటాను నేను. 4 ఉన్నాయి కదా, ఇంకా 2-3 చేసుకుంటా. ఇలానే 2-3 ఎగ్జాంపుల్ ఈ ఫోటో చేసుకుందాం. ఈ ఫోటో ట్రాన్స్ఫర్మేట్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఈ ఫొటోస్ చేసుకోండి. చేసిన తర్వాత ఏం చేస్తానంటే సింపుల్గా చేయాలి. ఈ ఫోటో రీప్లేస్ చేసుకున్నాను. ఇలానే ఇక్కడ ఉన్న ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకొని ఇలా చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఇంతే. ఇప్పుడు చూడండి ఈ ఫోటో ఇక్కడ కూడా చేసుకుంటాను నేను. ఈ ఫోటో యాడ్ చేసుకుంటాను. ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ కూడా చేసుకుంటాను నేను యాడ్. చూడండి, ఈ ఫోటో యాడ్ చేసుకుంటా. ఇంతే, సింపుల్. చేయాల్సింది ఏం పని ఏం లేదు. జస్ట్ ఫోటో రీప్లేస్ చేసుకోవడమే, ఇంకా ఫాంట్ యాడ్ చేసుకోవడమే. ఈ ఫోటో ఆల్రెడీ ఉంది కదా, ఈ ఫోటో చేసుకుంటాను నేను. టైం ఎక్కువ అవుతుందని అన్ని ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. బాగా టైం అవుతుంది. తర్వాత మీరు లెంత్ అయితే చూడాలి. అందుకోసమని ఈ ఫోటో ఉండండి. ఇక్కడ ఒక ఫోటో, లాస్ట్ ఫోటో ఏదో ఒకటి నేను ఈ ఫోటోని యాడ్ చేసుకుంటాను లాస్ట్. ఇంతే, సింపుల్. చేయాల్సింది ఏం లేదు. పని అయితే మీకు ఇంతే చేసుకున్నాను. అదే ఒక్కటే సింగిల్ ఫోటో యాడ్ చేసుకోవాలంటే మొత్తం నేను ఎక్కడెక్కడ పిక్స్ యాడ్ చేస్తాను అదే అక్కడ ఒక్కటే ఫోటో యాడ్ చేసుకోండి. అప్పుడు సింగిల్ అయిపోతుంది. ఇప్పుడు వీడియో ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సరే మరి, బాయ్.